హాయ్ గైస్, ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి రిలీజ్ కాని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. అండ్ కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. ఆ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. నెంబర్ 1 తంగలం మూవీ. సో ఈ మూవీలో చియాన్ విక్రమ్ గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ ఎట్టకేళ్ళకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో తంగలం మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అయితే మనకు తంగలం మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 మెకానిక్ రాకీ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మెకానిక్ రాకీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 జీబ్రా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే సత్యదేవ్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది గైస్. సో ఈ మూవీ వచ్చేసి మనకి హాలీవుడ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో జీబ్రా మూవీ కోసం అయితే నాకు తెలిసి చాలా మంది కూడా వెయిట్ అనేది చేస్తున్నారు. మనకైతే జీబ్రా మూవీ వచ్చేసి హాలీవుడ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెంబర్ 4 మనమే మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సోనీ వాళ్ళు తీసుకున్నారని అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. కానీ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ అయితే చేయలేదు. సో వాళ్ళు రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే చేస్తాను. అంతవరకు అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. నెంబర్ 5 అఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఏజెంట్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ కూడా మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇలాంటి రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయలేదు. సో మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినప్పుడు అయితే పక్కాగా అయితే వీడియో అయితే చేస్తాను గైస్. అంతవరకు అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. నెంబర్ 7 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి కార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ నుంచి వెళ్ళి ఓటీటీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 30వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే సన్నెక్స్లో అయితే మనకి ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి పక్కాగా అయితే వాళ్ళైతే ఈ మూవీని అయితే మనకు డిసెంబర్ 30వ తారీఖున అయితే ఐలాండ్ మూవీని సన్నెక్స్లో అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళు అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈసారి పక్కాగా అయితే మనకి ఐలాండ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 7 తంగలం మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్లో దాదాపుగా అయితే 2-3 ఇయర్స్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కాలేదు. సో ఈ మూవీ హిందీ వర్షన్ వచ్చేసి మనకు సెన్సార్ కట్తో అయితే యూట్యూబ్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో మీకు హిందీ వచ్చి ఉంటే వాళ్ళు మీరు అయితే యూట్యూబ్లో అయితే చూసేయండి. మనకు తెలుగు కోసం అయితే వెయిట్ చేసిన వాళ్ళకైతే ఈ మూవీ గురించి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా తీసుకోలేదు ఇప్పుడు దాకా అయితే. ప్రజెంట్ ఫ్యూచర్లో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు తీసుకున్నా ఈ మూవీ పైన ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే అప్డేట్ చేస్తాను మీకైతే. అంతవరకు అయితే ఈ తపన మూవీ కోసం అయితే వెయిట్ చేయండి. నెంబర్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన పుష్ప 2 మూవీస్. ఈ మూవీ మనకి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ పైన ఎక్కువ 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ జనవరి ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవకాశం అయితే ఉంది గైస్. మనకైతే పక్కాగా అయితే మనకు జనవరి ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకు పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. మనకైతే కన్ఫామ్‌గా అయితే జనవరి ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. అయితే ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్‌కి దగ్గరకి అయితే ఉంది గైస్. 10K సబ్స్క్రైబర్స్‌కి అయితే కంప్లీట్ అయితే మీకు ఒక గివ్ అవే అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. తప్పకుండా అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేయండి.